మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం ఇంతకుముందు ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో ధ్యాన శాస్త్రం గురించి తెలుసుకున్నాం. అలాగే థాట్ పవర్, ఆలోచన యొక్క శక్తి గురించి కూడా మనం చాలా అద్భుతంగా తెలుసుకున్నాం కదా. సో ఈ థాట్ పవర్‌ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనందరికీ తెలుసు. అయితే ఈరోజు మనం మైండ్ పవర్ లేదా మైండ్ ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుందాం. ఈ థాట్ పవర్‌కి అంటే మనకి తెలిసిన ఆ ఆలోచన శక్తికి మైండ్ పవర్‌ని మనం యాడ్ చేసి మన జీవితంలో మనకు కావాల్సినవి క్రియేట్ చేసుకుందాం. మైండ్‌కి, బ్రెయిన్‌కి డిఫరెన్స్ ఏమిటో తెలుసా? సింపుల్‌గా చెప్పాలి అంటే మైండ్ ఒక సాఫ్ట్‌వేర్ అని చెప్పొచ్చు. బ్రెయిన్ అనేది హార్డ్‌వేర్ అని అనొచ్చు. మన సిస్టమ్ సరిగ్గా పనిచేయాలి అంటే హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ 2 బాగా పనిచేయాలి కదా. మన ఫోన్ పనిచేయాలన్నా మనకి హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ 2 కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. అలాగే మన జీవితాన్ని మనకు నచ్చినట్టు మనం క్రియేట్ చేసుకోవడానికి మన సాఫ్ట్‌వేర్ అయిన మైండ్ అండ్ హార్డ్‌వేర్ అయిన బ్రెయిన్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాము. చిన్న కోరికల నుండి పెద్ద జీవిత లక్ష్యం వరకు మనం ఈజీగా సాధించవచ్చు. అయితే మనకు తెలియాల్సింది లేదా అర్థం అవ్వాల్సింది ఏమిటి? అది సాధించడానికి యూజ్ చేసే టెక్నిక్ ఏమిటి అని. సో నేను మీకు ఒక పని చేసి పెట్టాలి అంటే ముందు మీరు నాకు ఏ ఏం పని కావాలి మీకు, అలాగే ఆ పని మీకు ఎలా కావాలి అని చెప్పాలి కదా. సో మనం మనుషులం కాబట్టి ఈ విషయాలను మాటల ద్వారా అంటే ఒక భాషను ఒక లాంగ్వేజ్ ద్వారా మనం డిస్కస్ చేసుకుంటాం. మీరు నాకు ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి మీకు ఆ పని ఎలా కావాలి అన్న విషయాన్ని నాకు చెప్తారు. అది నాకు అర్థమవుతుంది. మళ్ళీ నేను ఆ మాటల ద్వారా, చేతల ద్వారా మీకు రిప్లై ఇస్తాను. అవునా? సో సాఫ్ట్‌వేర్ వాళ్ళకు ప్రోగ్రామింగ్ గురించి బాగా తెలుసు. సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేటట్టు ఎలా చెప్పొచ్చు అంటే, కంప్యూటర్ అనేది ఒకటి పని చేయాలి అంటే, దానికి ఎలా పని చేయాలి అన్న ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను మీకోసం ఒక పని చెయ్యాలి అంటే, మీరు నాకు ఆ పని ఎలా చెయ్యాలి అని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు కదా. అదే విధంగా కంప్యూటర్‌కి కూడా ఒక పని చేయడానికి మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అలా ఇచ్చే ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ప్రోగ్రామ్ అంటామనమాట. సో ఈ ప్రోగ్రామింగ్ చేయాలి అంటే కంప్యూటర్‌కి అర్థమయ్యే ఒక లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆ లాంగ్వేజ్‌లో కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాము. ఎలా అయితే మీకు కావలసిన పని నేను చెయ్యాలి అంటే, మీరు నాకు ఎలా అయితే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నిటిని కలిపి ప్రోగ్రామ్ అని ఎలా అయితే అంటామో, ఆ ప్రోగ్రామ్‌ని మీరు నాకు అర్థమయ్యేటట్టు నాకు, మీకు తెలిసిన ఒక భాషలో చెప్తారు. ఒక లాంగ్వేజ్ యూజ్ చేసి చెప్తారు కదా. అదే విధంగా కంప్యూటర్‌కి కూడా దానికి అర్థమయ్యే ఒక లాంగ్వేజ్‌లో మనం అది చెయ్యాల్సిన పనిని ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌గా ఇస్తాము. ఆ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఏమంటాం? ప్రోగ్రామ్ అని అంటాం. అలాంటి కొన్ని ప్రోగ్రామ్స్‌ని కలిపి సాఫ్ట్‌వేర్ అంటాం. అదే విధంగా మనం మన మైండ్‌ని కూడా ప్రోగ్రామింగ్ చేయవచ్చు. దానిని మైండ్ ప్రోగ్రామింగ్ అంటామనమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్‌తో ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒక పెద్ద సూపర్ కంప్యూటర్ మీ చిన్నప్పటి నుండి మీ ఇంట్లోనే ఉంది అనుకుందాం. అది అలా మీ ఇంట్లో ఉంది కానీ, దాన్నసలు ఎలా ఆపరేట్ చేయాలో కూడా మీకు తెలీదు అంటే, అంత పెద్ద సూపర్ కంప్యూటర్ ఇంట్లో ఉండి ఏమన్నా యూజ్ ఉందా? దాన్ని యూజ్ చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చు కదా. అదే విధంగా మనలోనే అంటే మన మైండ్‌లో
అనంతమైన శక్తి ఉంది. అన్‌లిమిటెడ్ పవర్ అనేది మన మైండ్‌లో ఉంది. మనం చాలా సార్లు చెప్పుకున్నాం కూడా, మన దగ్గర అన్‌లిమిటెడ్ పవర్ ఉంది అని. మనం గట్టిగా అనుకుంటే ఏమన్నా సాధించవచ్చు అని కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా! సో, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అని అంటుంటాం కూడా కదా! సో, ఎన్నో లక్షల సూపర్ కంప్యూటర్స్‌ని కలిపిన మన మైండ్ పవర్ దానికంటే కూడా చాలా పెద్దది. అలాంటి సూపర్ కంప్యూటర్ అయిన మైండ్‌తో మనం ఎలా పనులు చేయించుకోవాలి? దానికి అర్థమయ్యేటట్టు మనం ఎలా చెప్పాలి? మైండ్‌కి అర్థం అవ్వటానికి ఏమన్నా లాంగ్వేజెస్ ఉన్నాయా? మైండ్‌ని మనం ఎలా ప్రోగ్రామింగ్ చేయాలి అన్నది డిస్కస్ చేద్దాం. మన గోల్స్‌ని రీచ్ అవ్వడానికి మన లోపల ఉన్న శక్తిని, ఆ అన్‌లిమిటెడ్ పవర్‌ని మనం ఎలా యూజ్ చేయాలి అన్నది తెలుసుకుందాం. మన లోపల ఉన్న ఈ అనంతమైన శక్తిని బయటకు తీయడానికి ఒక శాస్త్రం ఉంది. అదే మైండ్ ప్రోగ్రామింగ్ లేదా మైండ్ పవర్. ఈ భాష మనకు వస్తే మనం ఏదైనా ఈజీగా సాధించేయవచ్చు. ఎందుకు అంటే మైండ్‌కి మనం కలలో కూడా ఊహించలేనంత అనంతమైన సామర్థ్యం ఉంది. మనం ఏమి కోరినా సరే, మైండ్‌కి ఏమి చెప్పినా సరే, దాని పవర్‌ని యూజ్ చేసి అది మనకు కావలసిన పని చేసి పెడుతుంది. అది కూడా చాలా చాలా ఈజీగా. అది ఎలా అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మైండ్‌ని మనం 4 పార్ట్స్‌గా డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ పార్ట్ కాన్షియస్ మైండ్, సెకండ్ పార్ట్ సబ్‌కాన్షియస్ మైండ్, థర్డ్ పార్ట్ అన్‌కాన్షియస్ మైండ్, ఫోర్త్ పార్ట్ సూపర్ కాన్షియస్ మైండ్. ముందుగా మనం కాన్షియస్ అండ్ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకుందాము. వీటికి అతీతమైనవి అన్‌కాన్షియస్ అండ్ సూపర్ కాన్షియస్ మైండ్స్. ఈ 2 సూపర్ న్యాచురల్ పవర్స్‌కి రిలేట్ అయిన మైండ్స్. వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా కాన్షియస్ అండ్ సబ్‌కాన్షియస్ మైండ్ గురించైతే మనం తెలుసుకుందాం. కాన్షియస్ మైండ్ అయితే మైండ్‌లో 5% మాత్రమే ఆక్యుపై అయ్యి ఉంటే, సబ్‌కాన్షియస్ మైండ్ ఏమో 95% ఆక్యుపై అయి ఉంటుంది. కాన్షియస్ మైండ్ మనం మేల్కొని ఉన్నప్పుడు, అంటే ఎరుకలో ఉన్నప్పుడు, అంటే మనం నడిచేటప్పుడు, పని చేస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అలా అన్నమాట. అలా మనం ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు కాన్షియస్ మైండ్ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు ధ్యాస తప్పుతాం కదా! అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది ఇన్‌స్టెడ్ ఆఫ్ కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ మన మైండ్‌లో 5% ఆక్యుపై చేసి, మనం మేల్కొని ఉన్నప్పుడు, అంటే ఎరుకలో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తూ ఉంటుంది. సబ్‌కాన్షియస్ మైండ్ ఏమో మన మైండ్‌లో మొత్తంలో 95% ఆక్యుపై చేసి ఉంటుంది. ఇది 365 డేస్ 24/7 పనిచేస్తూనే ఉంటుంది. నిద్రలో, మెలకువలో, పని చేస్తున్నప్పుడు ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది ఈ సబ్‌కాన్షియస్ మైండ్. మనం డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మనం ఒక్కోసారి ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఈ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివ్‌గా ఉండటం వల్ల ఎక్కడ బ్రేక్ వేయాలో అక్కడ బ్రేక్ వేస్తాం. ఎక్కడ ఇండికేటర్ ఆన్ చేయాలో అక్కడ చేస్తాం. ఎక్కడ యాక్సెలరేటర్ ప్రెస్ చేయాలో అక్కడ ప్రెస్ చేస్తూ అలా పర్ఫెక్ట్‌గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మన శరీరంలో జరిగే ప్రతి యాక్టివిటీ లైక్ హార్ట్ బీట్, లంగ్స్, డైజెషన్ సిస్టమ్, ఇలా ఎన్ని కూడా యాక్టివ్‌గా పనిచేస్తూ ఉంటాయి కదా! అవన్నీ యాక్టివ్‌గా, వాటన్నిటిని యాక్టివ్‌గా ఉంచుతూ మనం ప్రాణంతో ఉండటానికి మూల కారణమైనది మన సబ్‌కాన్షియస్ మైండ్.
కాన్షియస్ మైండ్ ఏమో మాస్టర్ లాంటి వాడు. అంటే కంప్యూటర్‌కి ప్రోగ్రామ్ చేసేలాంటి వాడనమాట. సబ్‌కాన్షియస్ మైండ్ ఏమో కంప్యూటర్ లాంటిది. సో, కంప్యూటర్‌ని వాడేలాంటి వాడు మన కాన్షియస్ మైండ్. మరి సబ్‌కాన్షియస్ మైండ్ ఏమో సూపర్ కంప్యూటర్ లాంటిది. అన్‌లిమిటెడ్ పవర్‌తో, అనంతమైన శక్తితో ఉంటుంది. మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని ఏమి కోరినా, ఎంత పెద్ద లక్ష్యాన్ని దాని ముందు పెట్టినా కూడా అది చాలా ఫాస్ట్‌గా మన ముందు వాటిని పెట్టగల శక్తితో ఉంటుంది. సబ్‌కాన్షియస్ మైండ్ శక్తివంతమైనది. అలాగే అత్యంత వినయంతో ఉంటుంది. వెరీ ఒబీడియంట్. ఎదురు తిరిగి ఇది ఎందుకు అని అడగనే అడగదు. 365 డేస్ 24/7 చేతులు కట్టుకుని ఏమిటి ప్రభు మీ ఆజ్ఞ అని మన ఆజ్ఞ కోసం రెడీగా ఉంటాడు ఆ సేవకుడైన సబ్‌కాన్షియస్ మైండ్. సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఆజ్ఞ లేదా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాల్సింది ఎవరు? ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఇస్తున్నారు? కరెక్ట్‌గా ఇస్తున్నారా లేదా? వీటి గురించి మరి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. అయితే ఈరోజు చెప్పుకున్న విషయాలు మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు అంటే మన మైండ్ పవర్ లేదా మైండ్ ప్రోగ్రామింగ్ అర్థం అవ్వడానికి ఇది బేస్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. మరి గుర్తుంచుకుంటారు కదా! దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.